సో ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. ఏపీలో తల్లికి వందనం పథకం సంబంధించి చాలా మంచి న్యూస్ అండి. సో ఆ మంచి న్యూస్ ఏంటో మనం తెలుసుకునే ముందు వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి. సో చాలా మంచి న్యూస్ అయితే వచ్చిందనమాట. ఓకే, సో ఇలాంటి అప్డేట్స్ లైక్ మనకి ఇప్పుడు ఏపీలో కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి ఈ గవర్నమెంట్ కొత్త స్కీమ్స్ అని ఇంట్రొడ్యూస్ చేస్తుంది. సో ఆ కొత్త స్కీమ్స్ ఏంటి, దానికి ఎలిజిబుల్ కావాలంటే మన దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి, మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పుడు వస్తుంది ఆ స్కీమ్, ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు, ఈ విధంగా మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కావాలనుకునే కనుక తప్పకుండా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ముఖ్యంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి. ఓకే, సో మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. చూడండి ఇక్కడ. సో తల్లికి వందనం పథకం సంబంధించి చాలా బిగ్ అప్డేట్ అనమాట. ఇంతకుముందు ఒక 1 వీక్ బ్యాక్ కానీ లేకపోతే 2 వీక్స్ అంతకుముందు కానీ, సో అంతకుముందు ఒక న్యూస్ అయితే బాగా పాపులర్ అయిందనమాట. అంటే బాగా స్ప్రెడ్ అయ్యింది. ఏంటంటే ఈ తల్లికి వందనం స్కీమ్ వచ్చేసి ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే ఒక్కరికి మాత్రమే ఇస్తారు అని చెప్పేసి ఒక ప్రచారం అయితే జరిగింది. దానికి సంబంధించి గవర్నమెంట్ ఒక క్లారిటీ కూడా ఇచ్చేసింది అనమాట. ఓకే, సో ఇంట్లో ఎంతమంది ఉన్నా చూడండి, ఎవ్రీ చైల్డ్ ఇన్ ఏ ఫ్యామిలీ గెట్స్ 15,000 రూపీస్. ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉన్నా సరే 15,000 రూపీస్ ఇస్తామని చెప్పేసి గవర్నమెంట్ అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసింది. ఇదే కాకుండా ఇంకొక డౌట్ ఏంటి అంటే ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి మాత్రమే ఇస్తారా, ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వరా అని చెప్పేసి ఒక డౌట్ అయితే రైజ్ అయ్యింది. అది కూడా గవర్నమెంట్ క్లారిటీ ఇచ్చింది. ప్రైవేట్ స్కూల్ అయినా సరే గవర్నమెంట్ స్కూల్ అయినా సరే పిల్లలు ఎక్కడ చదివినా సరే ఎంతమంది పిల్లలు ఉన్నా సరే 15,000 రూపీస్ ఇస్తామని అనౌన్స్మెంట్ చేస్తుంది. దీని తర్వాత ఇంకొక పెద్ద న్యూస్ ఏంటి అంటే ఈ స్కీమ్ అనేది ఈ ఇయర్లో ఇంప్లిమెంట్ చేయటం లేదు అని చెప్పి ఒక ప్రచారం స్టార్ట్ అయింది. ఈ ఇయర్లో 2024లో తల్లికి వందనం స్కీమ్ ఇంప్లిమెంట్ చేయరు, 2025 ఇంప్లిమెంట్ చేస్తారు, అప్పుడు మాత్రం డబ్బులు ఇస్తారని చెప్పేసి. ఈ రోజు మనకున్న ఒక లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఏంటంటే ఈ స్కీమ్ అనేది ఈ ఇయర్లోనే ఇంప్లిమెంట్ చేయడానికి గవర్నమెంట్ అన్ని విధాలుగా సో అన్ని వర్క్స్ కూడా స్టార్ట్ చేసింది అనమాట. లైక్ ఈ స్కీమ్కి అప్లై చేసుకోవాలంటే కండిషన్స్ కానీ లేకపోతే ఎలా అప్లై చేసుకోవాలి కూడా. ఓకే, సో ఈ సంవత్సరం మనకి ఈ తల్లికి వందనం స్కీమ్ కింద 15,000 రూపీస్ అయితే అకౌంట్లో వేయబోతున్నారు. చూడండి, స్కీమ్ ప్రొసీడింగ్స్ విల్ బీ అనౌన్స్డ్ ఆన్ August 15th. సో August 15th వస్తుంది కదా, ఇంకొక 10 డేస్లో. సో August 15th రోజున ఈ స్కీమ్ సంబంధించి మనకు చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అయితే గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేయబోతుంది. సో అంటే ఈ స్కీమ్కి మనకి ఎప్పుడు అమౌంట్ ఎప్పుడు వేస్తారు, ఆ డేట్ కానీ లేకపోతే ఈ స్కీమ్ సంబంధించిన రూల్స్ కానీ అవన్నీ కూడా August 15th అనౌన్స్మెంట్ చేయబోతున్నారు. ఇదే కాకుండా దీంతో పాటు ఇంకా కొన్ని స్కీమ్స్ కూడా వాళ్ళు అనౌన్స్మెంట్ చేయబోతున్నారు అనమాట. ఓకే, సో ఇది ఓవరాల్ అప్డేట్ ఈ స్కీమ్స్ గురించి. ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకేమన్నా అప్డేట్స్ వస్తే కనుక ఇమీడియట్గా మన ఛానల్ వీడియో ఉంటుంది. సో రెగ్యులర్గా మీరు మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. సో ఈ స్కీమ్ సంబంధించిన జనరల్ రూల్స్ మనం కొన్ని అబ్జర్వ్ చేస్తే కనుక ఫస్ట్ థింగ్ వచ్చేసి స్టూడెంట్కి 75% అటెండెన్స్ అయితే ఉండాలి. అదొక అది ఫస్ట్ కండిషన్ అనమాట. ఆధార్ కార్డ్, సో స్టూడెంట్కి మదర్కి ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీగా ఉండాలి. అదొకటి సెకండ్ పాయింట్ చూసేది. థర్డ్, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ స్కీము ఇంప్లిమెంట్ చేస్తారు. అదొక థర్డ్ పాయింట్ అనమాట. అలాగే ఆ ల్యాండ్ అనేది చెక్ చేస్తారు, ఎక్కువ ల్యాండ్ ఉందా లేదా అని చెక్ చేస్తారు. దాని తర్వాత 4-వీలర్ ఏమైనా ఉందా లేదా అది కూడా చూస్తారు. ఈ విధంగా ఈ కండిషన్స్ అన్నీ ఇందులో ఎగ్జాక్ట్గా ఏం కండిషన్స్ పెడతారని చెప్పి మనకు August 15th తెలిసిపోతుంది. ఎనీహౌ. ఓకే, సో అది థ్యాంక్ యూ.